అరే ఇప్పుడు నాకు ఉత్తరం చదవడం రాదు, ఇప్పుడు ఎలా? అరే రత్విక్ ఇట్రా. నేను స్కూల్ పంపించమంటే నేను ఎలా పోవాలి? ఈ ఉత్తరం చదవడం ఎలా? అయ్యా ఈ ఉత్తరం చదివి పెట్టయ్యా. రాదు, నీకు ఎలా మేనేజ్ చేయాలి? ఎంతసేపు అయ్యా, తొందరగా చదువు. వద్దులేయ్యా, నువ్వే చదువు. నేను చదువుకున్నది ఇంగ్లీష్ మీడియం, దీంట్లో అంతా తెలుగు, నాకు తెలుగు చదవడం రాదు. చూడడానికి టిప్ టాప్ లాగా ఉన్నాడు, తెలుగు చదవడం రాదంట. అరే బాబు ఈ ఉత్తరం చదివి పెట్టయ్యా. నువ్వు చిన్నప్పుడు ఒకటో క్లాస్లో కూర్చున్నావా? నువ్వు ఒకటో క్లాస్లో చిన్నప్పుడు కూర్చున్నావా? చదివి పెట్టయ్యా, చదివి పెట్టయ్యా, చదివి పెట్టయ్యా. ఇప్పుడు ఉత్తరం చదివి పెట్టేదా? అయ్యా ఈ ఉత్తరం చదివి పెట్టయ్యా. వీళ్ళందరూ పైకి చండ ఉండే వదిలేయ్యా, నువ్వే చదువు. ఏదో అయ్యే పనిలా లేదు. నేను చదువుతా. అరే ఇప్పుడు ఉత్తరం చదవడం ఎలా? పోస్ట్ అయ్యి ఉత్తరం చదివి పెట్టయ్యా. ప్రియమైన అల్లుడికి అత్త రాయినది, నీ భార్య హాస్పిటల్లో. ప్రియమైన అల్లుడికి అత్త హాస్పిటల్ నుండి రాయినది, నీ భార్య హాస్పిటల్లో. ప్రియమైన అల్లుడికి అత్త హాస్పిటల్ నుండి రాయినది, నీ భార్య ఇద్దరు కమలకు జన్మనిచ్చింది. చాలా థ్యాంక్స్ అయ్యా. రంగయ్య, నీ ఒక్కగానొక కొడుకుని చదివించింది, ఇప్పుడు అందరూ కాళ్ళ మీద పడేవాడి కదా. ఈ రోజు చదువు చాలా ముఖ్యం రంగయ్య, ఇప్పటికైనా నీ కొడుకుని చదివించు. అరే ఋత్విక్ ఇట్రా. తీసుకొని వెళ్ళి చదువుకో. ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్య అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యము. వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సమాజంలో ఎదురయ్యే ఎన్నో దురాచారాలకి ప్రశ్నించే స్థాయి రావాలి. దేనైనా సరే ప్రశ్నించగలగాలి అంటే మనకి విద్య ఒక్కటే మార్గం అని తెలియజేయడానికి మా పిల్లలు శ్రమించారు. మీకు అది అందిందో లేదో కానీ ప్రతి ఒక్కరికి విద్య అనేది కంపల్సరీ. విద్య నేర్చుకున్నవాడు ఎంత దూరం వెళ్తాడు